మీరు పురాణాల్లో కథల్ని భక్తిరస పాత్రల్ని తీసుకొని ఇప్పుడు తరాలకి వాటి విశిష్టత అవి మనకిచ్చే మెసేజ్ని మీరు చాలా విభిన్నంగా అద్భుతంగా చూపిస్తున్నారు. నేను ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి అని మీకు అసలు ఎప్పుడు ఎలా అనిపించింది? అంటే నాకు రీసెర్చ్ టెంపర్మెంట్ అనేది స్వతహాగా ఉందండి ముందు నుంచి కూడా. అంటే జిజ్ఞాస ఎక్కువ, క్యూరియాసిటీ ఎక్కువ నాకు. కానీ డాన్స్లో మనం వేరే విధంగా చేయొచ్చు, వేరే టాపిక్స్ తీసుకోవచ్చు అనేది మా గురుగారి ద్వారా అబ్బింది. అంటే ఎప్పుడు కూడా ఉండేవి ఎలాగా ఉంటాయి, వందల కొద్ది సంవత్సరాల నుంచి ఉన్న కాంపోజిషన్స్ ఉన్నాయి మనకి. అవి రాగసుధ రాక ముందు కూడా ఉన్నాయి, రాగసుధ తర్వాత కూడా ఉంటాయి. కానీ మనం ఏంటి వాల్యూ ఎడిషన్ మనమేమి ఇవ్వచ్చు అనేది అది నేను కొంచెం ఆలోచించుకుని ఈ టాపిక్స్ చేస్తే బాగుంటుంది, ఇది కొంచెం తెలీదు, జనాలకి తెలీదు, మనం అవేర్నెస్ రేజ్ చేయొచ్చు అనేది అలా స్టార్ట్ అయింది నా జర్నీ.